కూలి చేస్తున్నా, ఎర్రటెండలో కూలి చేస్తున్నా కానీ 10 వారాల నుంచి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఏం తిని చేయాలో వాళ్ళు పరిస్థితి అధ్వానంగా తయారవుతా ఉంది. ఎందుకంటే రోజు ఖర్చులు రోజు పెరుగుతా ఉన్నా ఇలా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉపాధి కూలి పని డబ్బులు ఇవ్వకపోవడం శోచనీయం. ఎందుకంటే ఎంతో కష్టపడి వారానికి ఒకసారి ఇవ్వాల్సిన డబ్బులు చిట్టీలు ఇవ్వకపోవడం మరి ఘోరము. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా డిపెండ్ అయ్యి ఉపాధి కూలి మీద డిపెండ్ అయ్యి బతా ఉన్నారు చాలా మంది కూలీలు. కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఇవాళ 10 వారాల నుంచి ఇస్తలేరంటే వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలు ఎట్లా పోషించుకోవాలో అర్థం కాక ఇలా ఎండిఓ ఆఫీసు మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ గవర్నమెంట్ జాబర్లకు కనీసం 30 రోజులు పనిచేస్తే 29 రోజులకే ఇలా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడతా ఉన్నాయి. మరి ఇలా వీళ్ళు అట్లాంటి వాళ్ళు కారా? వీళ్ళు మానవులు కారా? మరి మీకొక న్యాయము వీళ్ళకొక న్యాయమా అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పనిచేసినప్పుడు వెంటనే డబ్బులు చెల్లించాలని చట్టం చెప్తున్నా ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యము, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా డబ్బులు చెల్లించట్లేదు. ఇది మరి దారుణము. ఎందుకంటే వాళ్ళ పిల్లల ఫీజులు కట్టలేక దవాఖానలకు వస్తే జ్వరాలు వస్తే దవాఖానలు చూపించుకోలేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ ఇలా 10 వారాల నుంచి డబ్బులు ఇస్తలేరంటే వాళ్ళ పరిస్థితి తిందమంటే తిండి లేని పరిస్థితి కూడా దాపురించింది. దీన్ని వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని వెంటనే ఉపాధి పనులు వారానికి ఒకసారి చిట్టులు ఇస్తూ వెంటనే డబ్బులు చెల్లించాలని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రేపు పెద్ద ఎత్తున ఇలా గడుపుల నుంచి వచ్చినాం. రేపు పొద్దున మండల వైజ్గా అన్ని గ్రామాల నుంచి ఉపాధి పనులు రప్పించి ఇక్కడ పెద్ద ఎత్తున 1000 మందితో ధర్నా చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. లేకుంటే ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదు. ఇలా కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నామంటే కుట్ర తప్ప మరొకటి కాదని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తా ఉన్నాము. ఇప్పటికైనా ఆలోచించి వాళ్ళ తిండి కోసం, వాళ్ళ బతకడం కోసం కనీసం లేకపోతే రేపు జరగాల్సిన ఇబ్బందులకు పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే రేపు పొద్దున రస్తరోక చేసే అవకాశం కూడా వస్తుంది. చేస్తాం రేపు పొద్దున. అందుకోసం ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ఎండిఓ గారు ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ గారిని, రాష్ట్ర ప్రభుత్వానికి మెమోరాండం పంపించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. వీళ్ళ బాధను తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ స్థానిక ఎంపీడీఓ గారికి ఉంది కాబట్టి మా బాధనంతా పై అధికారులకు తెలియజేస్తారని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకుంటే రేపు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే గతంలో 4 సార్లు సస్పెండ్ అయినటువంటి ఆ గుట్టస్వామిని ఇలా మళ్లీ పనికి తీసుకుపోవడము ఇది మరి దారుణము. ఎందుకంటే గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తీర్మానం చేసి మార్క్స్ అనే అబ్బాయిని ఇలా ఫీల్డ్ అసిస్టెంట్ గా పెడితే ఇలా అతని కాదనకుండా ఇలా సిబ్బంది ఇక్కడ ఎండీ ఆఫీస్ నుంచి పైరవి చేసుకుని బయట ఇంకా ఇతరత్ర పైరవి చేసుకుని ఇక గుట్టస్వామిని వీళ్ళు పంపడం అనేది ఏందనేది అర్థం కావట్లేదు. ఇలా కూలి చేసే వాళ్ళు మాకు అవసరం లేదని తీర్మానం చేసి ఎక్కడ కలెక్టర్ కాంప్లీట్ చేసి, ప్రజావాణిలో కాంప్లీట్ చేసి, ఎంపీకి కాంప్లీట్ చేసి, ఎమ్మెల్యే కాంప్లీట్ చేసినా వీళ్ళు ఎవరు పట్టించుకోకుండా ఎందుకంటే దోచే వాళ్ళకే ఇలా సపోర్ట్ చేస్తున్నటువంటి విధానం కనబడతా ఉంది. ఒక్కసారి తప్పు చేస్తే పోనీ అనుకోవచ్చు కానీ 4 సార్లు సస్పెండ్ అయిన వాడికి మళ్లీ సపోర్ట్ చేస్తున్నారంటే దాంట్లో తారతమ్యం ఏందనేది అర్థం కావట్లేదు. అందుకు అతన్ని అద్దు అని ఇలా ఉపాధి కూలీగా డిమాండ్ చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే అతను పని చేసినప్పుడు 1000 రూపాయలు వచ్చేది 500 వస్తుంది. ఇలా 1000కి 1000 రూపాయలు మాకు సరైన ఫలితం వస్తుంది, కూలి వస్తుందని ఇలా గంటపదంగా చెప్తున్నా ఇలా ఏ అధికారి కూడా పట్టించుకోకపోవడం ఇది తగదని వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి అతన్ని వద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. అతను వస్తే మాత్రం ఎవరి పనికో అని కూడా వాళ్ళు శబ్దం పోని ఉన్నారు. ఇలా వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోమని మేము కోరుతా ఉన్నాం. ఉపాధి కూలీల డబ్బులు వెంటనే చెల్లించాలి. ఉపాధి కూలీల డబ్బులు వెంటనే చెల్లించాలి. ఉపాధి కూలీల డబ్బులు వెంటనే డిస్మిస్ చేయాలి. సస్పెండ్ అయిన వారిని 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 వెంటనే చెల్లించాలి. ఉపాధి కూలీల డబ్బులు వెంటనే కల్పించాలి. సౌకర్యాలను వెంటనే కల్పించాలి. ఉపాధి కూలీలకు సౌకర్యాలను వెంటనే కల్పించాలి. ఇన్సూరెన్స్ సౌకర్యం వెంటనే నశించాలి. కేంద్ర